హలో అందరికీ. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు థంబ్‌నెయిల్ అయితేని. నేను ఇప్పుడు వెళ్తుంది వాడపల్లి గుడికండి వెళ్తున్నాను. చిన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాను. నేనైతే 7 వారాలు అయితే పూర్తి చేసుకొని ఇది తర్వాత అష్టోత్తర పూజకి అయితే వెళ్తున్నాను. అష్టోత్తర పూజ అయితే నాకు ఒక నెల తర్వాత అయితే వచ్చింది. స్లాట్ మార్నింగ్ 8:00 అయితే బుక్ అయింది. ఇక్కడికి ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయాను. ఇంకా 8 అయితే అవ్వలేదు. ప్రదీప్ అయితే ఇక్కడ అష్టోత్తర పూజకి ఏం కావాలో అయితే తీసుకున్నాడు. ఈలోపు దర్శికి అక్కడ చిలక కనిపించింది. చిలక జ్యోతిష్యం అయితే చెప్తున్నారు ఇక్కడ. దానికోసం అని చెప్పేసి దర్శక్ గారు కొంచెం వెళ్ళాడు, ఆడుకున్నాడు దాంతో. ఇక్కడ మనకి ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోయాను. ఇంకా మాకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకొని కొబ్బరికాయలు అన్నీ పానిగ్రహం అన్నీ తీసేసుకొని మొత్తం అయితే తీసుకొని అయితే ఇంక వెళ్ళాము. ఇంకా అష్టోత్తర పూజకి అయితే కంపల్సరీ ఆ స్లాట్ బుక్ చేసిన జిరాక్స్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఇక్కడ. ఇంకా ఎలా అయితే ఎంట్రన్స్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా 8 అయితే అవ్వలేదు. సో ఇంకా పూజ అయితే జరుగుతుంది 7 గంటల స్లాట్ది. మేము ఇంక లోపు అయితే ఇంకా లైన్లో నుంచుందామని చెప్పేసి ఇంకా ఎలా వెళ్ళాలో దారి ఆయన కనుక్కొని వెళ్తున్నాము. ఈలోపు ఇక్కడ ఇదైతే శివాలయం దగ్గర ఉన్న గజస్తంభం. ఇదైతే తులాభారం అండి. మొక్కులు అయితే ఎవరైతే ఉన్నారో అలా తులాభారంతో అయితే చేసుకుంటారు. ఇప్పుడైతే మా స్లాట్ అయితే స్టార్ట్ అయింది. ఇది ముందుగా వచ్చేసింది వీడియో. మేము ముందైతే ఈ లైన్లో వెళ్ళాలి. ఇంకానే ఈలోపు తర్వాత అయితే ప్రతిపతి ఇదంతా వీడియో తీసుకుంటూ వచ్చాడు. నేను ఈలోపు అయితే లైన్లో నుంచుందామని ముందుగా అయితే వెళ్ళిపోతున్నాను. జాయిగా అక్కడ నుంచి వెళ్ళే టైంకి మా టైం అయితే సరిపోయింది. చూసారా ఎంతైతే నాకు తెలిసి ఒక్క స్లాట్లో ఒక 50 కుటుంబాలు అయితే పూజలు అయితే కూర్చుంటారు. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే. పూజ అంతా అయిపోయాక ఇంకా స్వామివారిని దర్శించుకుందామని చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాం. జాయిగా అవన్నీ చూసుకొని వెళ్ళే టైంకి కరెక్ట్గా టైం అయితే అయ్యింది. చూసుకున్నాము. ఈలోపు ముందు ఈ గోమాతని దర్శించుకుందామని చెప్పేసి గోమాత చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు అయితే చేశాను నేను ఒక్కదాన్ని. తర్వాత ప్రదీప్ వాళ్ళు కూడా చేశారు, కానీ వీడియో అయితే తీయలేదు. చాలా అంటే చాలా బాగా జరిగింది. నార్మల్ డేస్లోనే శనివారమే కాకుండా నార్మల్ డేస్లో కూడా చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇక్కడ మొక్కలు అయితే చూసుకొని ఇంకైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోయాం.